గణేశునికి దంతానికి శంకరనాయనికి సిద్ధినాయకునికి గోలో గణేష్ మహారాజుకి ఈశుడానురా నేరెండి కొండపై గెలిచిన వాడని ఈశుడానురా నేరెండి కొండపై గెలిచిన వాడని ఈశుడనే జగదీశుడరా ఈశుడనే జగదీశుడరా ఈశుడనే జగదీశుడరా ఎండి కొండపై గెలిచిన వాడని ఈశుడానురా ఎండి కొండపై గెలిచిన వాడని ఎండి కొండపై గెలిచిన వాడని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంకా రోజైతే పొద్దున్న స్నానం చేయడం అలవాటు అయింది. ఎందుకంటే ఎండాకాలంలో నైట్ టైంలో మస్తు ఉడకపోస్తుంది, వానలు పడుతున్నాయి, నైట్ టైం ఉడకపోస్తుంది. ఇక మంచాల మీద వండుకుంటే ఇంకెట్లుంటుంది, ఘోరంగా ఉడకపోస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇక పొద్దున్నే లేవడం, స్నానం చేయడం అలవాటు అయిపోయింది. ఇంక ఈరోజు లేట్ అయింది, అసలు రోజు 7 వరకు స్నానం అయిపోతుంది. ఇంకా నిన్న నాకు జ్వరం వచ్చింది కదా, ఇంకా తగ్గలేదు, కొంచెం అట్లనే ఉంది. కానీ ఇక పండుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు, తప్పదు, లేచి చేయాల్సి వస్తూనే ఉంటుంది కదా. ఇక అందుకే మొండి వాడైనా చేయాలంటారు కదా, అందుకే లేచిన పని. ఇప్పుడు స్నానం చేసుకొని చాయ్ తాగి ఇక మెల్లమెల్ల పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఏ గుండు అది చాయ్ తాగుతురా, నువ్వు ఎందుకు వచ్చినావు మధ్యలోకు? పడుతూ చెప్పు శిరీష, గుడ్ మార్నింగ్. మా అక్క మాట నువ్వు సప్పలేకున్నావు, చాయ్ తాగుతున్నా. చాయ్ తాగుతూనే ఉంటావు. ఇక తావు. చపాతీ వేసుకోరా అలా. రాత్రి ఎన్ని వద్దు నువ్వు చపాతీ? తిన్నా, 7-8 చేసిన, 4 తిన్నా. ఇక మిగతా ఉంటే నైట్ పిల్లలు తిన్నారు, మనం ఎవరు తిన్నారు, నాకైతే తెలియదు. మేము ఎవరు మేము రైసే తిన్నాం. ఇంకా మిగిలిన ఇప్పుడు చాయ్లో లేదు. ఈరోజు టిఫిన్ ఏంది మరి? ఇంకా డిసైడ్ కాలే, ఏమనుకోలే. ఆ పొయ్యి పని చేస్తలేదు. కొత్త పొయ్యి, అవును, బర్నలు పోయినట్టున్నాయి. అవి చిన్న వస్తుంది, బర్నల్ కాదు, అది ఓపెన్ చేసి చూడాలి. స్ప్రింగ్ టైట్ అయినట్టుంది, లూజ్ చేయాలి అది. నాకు కూడా తెలియదు అంత క్లారిటీ. ఇప్పుడు ఖాళీ ఉందా పోయి? పోయి ఖాళీగానే ఉంది, ఏం పెట్టలే. చేయాలి అయితే ఇప్పుడు పోయి అది పెద్ద వస్తే వంట తొందర అవుతుంది. అది చిన్న వచ్చి ఇంకోటి కూడా చిన్న వస్తే లేట్ అవుతుంది. అవును, అది స్లిమ్లో పెట్టినట్టు వస్తుంది అది మంట. చిన్న వస్తుంది. పచ్చిమిర్చి అంటే నిజంగా ఇట్లా ఉండాలి. వాటర్ పోసిన లేకపోతే ఇట్లా నూనె ఎట్లున్నాయా? నూనె అట్లున్నాయి, వాటర్ ఏం పోయలే. మస్తు కనబడుతున్నాయి పచ్చ. కడిగేటప్పుడే వాటర్లో కడిగి కట్ చేసాము. మరి పోసినప్పుడు గిట్ల ఎందుకుంటున్నాయి కలర్ఫుల్గా? కలర్ఫుల్ ఎందుకుంటున్నాయి? కలర్ఫుల్లా ఎర్రగా పండు మగ్గుతున్నాయి. ఇప్పుడు పండు మక్కలే కదా, వీళ్ళకి ఏరి ఎక్కువ చేసినావా? మక్కినే అని తీసి ఫస్ట్ అవే కట్ చేస్తున్నా. ఇక అవి మక్కినే ఖరాబ్ అవుతాయి మళ్ళీ. ఇక అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పి మక్కినే అన్ని తీసి కట్ చేసి తాలింపులోకి తీస్తున్నా. టిఫిన్ ఏంది ఈరోజు? ఉప్మా. మళ్ళీ ఉప్మానేనా? నేను ఏం చేసినా మనం? నేను అటుకులు ఉప్మా. అటుకులు ఉప్మా కాదట, దాని పేరు ఏమో ఉంటుందట, బోగా సంథింగ్ ఏదో అన్నారు. ఒక కామెంట్ చదివాను నేను కూడా. వద్దే నేను వేసిన టిఫిన్ పేరు ఏం పేరు? దాని పేరు ఏదో ఉంటుందట, అటుకులు ఉప్మా అనరట దాన్ని. భోజా అనుకుంటా. ఐ థింక్ నాకు కూడా గుర్తులేదు. అవునవును. ఇంకా క్యారెట్ కట్ చేసేస్తా. క్యారెట్ వేసలేరు మీరు? క్యారెట్ వేసలేరు, ఫ్రిడ్జ్లో ఉంటుంది అది. క్యారెట్ ఉంది, మన ఇదేమంటారు, దోసకాయ, కీరకాయ కూడా వేయి. ఏమవుతుంది? సైడ్కి తినాలి, అలా వేస్తే అది ఉడికిపోతుంది అల్లనే. అయితే ఉప్మా అయిన తర్వాత సైడ్ కట్ చేసి పెట్టాలి. బీట్రూట్ ఉంది, అయిపోయిందా? బీట్రూట్ లేదు, తీసుకురాలి, అయిపోయింది. లేదా? అయితే కీర కట్ చేయాలి, క్యారెట్ కట్ చేయాలి. క్యారెట్ ఫ్రిడ్జ్లో ఉందా? ఫ్రిడ్జ్లో ఉంది క్యారెట్. కీరకాయ బయట ఉంది. సో
ఇది కీరకాయ 2 కీరకాయ అయితే కట్ చేసినాము. నువ్వు క్యారెట్ కట్ చేసినావు శిరీష? కట్ చేసిన వాళ్ళకి తీసుకుని ఉప్మాలకి అని తాలింపులోకి వేసుకున్నావు. నీకు ఎక్స్ట్రా కట్ చేయాలా మరి తిననీకి? ఉన్నాయి ఎక్స్ట్రా లేకపోతే నార్మల్గా ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని ఉన్నాయి అంటేనేమో తాలింపులోకి వాడుకోరు, ఎక్కువ ఉన్నాయి అంటేనేమో ఇప్పుడు సైడ్కి వేస్తా. కీరకాయనే తినిద్దాము, తాలింపులకి క్యారెట్ వాడుకో. సరే, అది కూడా తిన్నట్టే ఉంటుంది అట్లా తింటే. ఎట్లయితే ఏముంది ఎట్టకని వాడాలి, అందుకే నా బాధ. ఇది సరిపోతా మరి ఉప్మా? సరిపోతుంది. అది చూసి అట్లా అనిపిస్తుంది కానీ అది పావుకిలో ఉప్మా. అయితే మీరు లూజ్ ఎక్కువ టైట్ చేస్తారు. లూజ్ అంటే లేట్ తింటే అది లూజ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా వేడిగా తినేసారు, అట్లయితేనే బెటర్. జ్యోతికి ఫోన్ చేసి సరే లేపినా? ఏమో నువ్వే ఏమన్నా నీకే. నేను ఫోన్ చేసి జ్యోతి లేపుతలేదు, వాళ్ళు నీళ్ళు పట్టినకి పోయి ఇంకా అటే వేరు అన్న. ఇట్లా ఉప్మా చేస్తుర్రా? ఆకలి ఉంది, పిల్లలకి అడుగుతారు. గుడ్ శిరీష, ఇంగ్రీడియంట్స్ మంచి చేసినావు. అట్లనే ఎక్కువ ఇష్టం కదా. మరి ఏదైనా తింటుంటే చదువుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా ఎక్కువ కనబడాలి. పిల్లలు ఎలాగో కరివేపాకు తింటా అంటారు. జుట్టు పెరుగుతుంది అని చెప్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. నాకు జుట్టు అంటే ఇష్టం కదా, ఆమెకి ఏదైనా వద్దంటే కంపల్సరీ జుట్టు పెరుగుతారంటే పక్కా తింటుంది. అది ఆమెకి ఎక్కువ ఇష్టం కానీ పెద్దయినాక ఎట్లుంటుంది జుట్టు పెరుగుతుంది. ఇప్పటి నుంచే పెంచుతున్నాం. గుండె అయిపోయింది ఈ మధ్యలో. మంచిగా జుట్టు పెంచాలి నాన్నకి. మళ్ళీ ఏం చేసినావు జ్యోతి? చాయ్ తాగుతున్నాం. ఎందుకు అందరు టిఫిన్ తినే టైం మళ్ళీ చాయ్ తాగుతా అంటే నువ్వు? నాకు వద్దు టిఫిన్. అది ఇప్పుడు చాయ్ ఎక్కడ చేసి అందరు టిఫిన్ పెట్టినావుగా? చాయ్ ఉంది పొద్దుది, గరం తీసుకొని చాయ్ తాగుతాను. మళ్ళీ ఎందుకు జ్యోతి తినే టైం కూడా చాయ్ తాగుతావు? నాకు అర్థం కాదు. నాకు ఉప్మా వద్దు. ఎందుకు? ఉప్మా నచ్చదా? నచ్చదంటే ఉప్మా నచ్చదా లేకపోతే ఉప్మా నచ్చది. కొంచెం చాయ్ తాగుతాను, నాకు కడుపులో ఆసరం ఏం లేదు. మరి పొద్దుగల చాయ్ అయిపోతే చాయ్ పోసే టైంకి పోయినావు నువ్వు మంచిగా. చాయ్ మసలే ఇంకా అప్పటివరకు. ఎందుకు అయితే శిరీష ఉప్మా చలో పెట్టేసి మన ఉప్మా అయిందా? చాయ్ తాగుతా కాలేదు. వంట చేసిన శిరీష? స్టార్ట్ కాకరకాయ ఎప్పుడు కట్ చేసిన మళ్ళా? అక్క కట్ చేసి ఇప్పుడు కర్రీ కాకరకాయనా? కాకరకాయ ఏంది అన్ని చెమటలు వచ్చినాయి ఒకసారి? వస్తూనే ఉంటాయి, ఇళ్ళకి వేడి ఉంటుంది. నిజంగా హోల్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా పెడితే ఇలా వేసినాయి అంటే ఎగిపోయి మీద పడతాయి. ఎగ్జాస్టర్ శిరీష అది గుంజుకునే ఫ్యాన్. అదంటున్నా ఆ పై నుంచి పెడతావుగా, పెట్టు. అట్లా పెట్టుకుంటే ఏ కుంట అసలు కుంట అనేది బయటకే రాదు, కుంటది పోతుంది. మరి మీ ఉబ్బరి ఏడ ఫ్యాన్ పెట్టినా మళ్ళా పొయ్యికి ఇబ్బంది అవుతుంది. ఆడ పెడితే మీకు వస్తుందా? పొయ్యి ఖరాబ్ కదా శిరీష? మీకు గా ఫ్యాన్ మంచిగా కూడా షెల్ఫ్ లో పెట్టుకున్నారు అప్పుడు బుడ్డని పంపించింది. అదేమీ ఖరాబ్ అయిందా? అబ్బా అది మస్తు సెట్ అవుతుంది. ఆడ పెట్టినా మళ్ళీ పొయ్యికే వస్తుంది. మీకు గీడ పెట్టాలి, గీడ పెడితే రివర్స్ లో ఉంటుంది. ఆడ రివర్స్ లో పెట్టుకుంటే అప్పుడు సెట్ అవుతుంది మీకు ఫ్యాన్. ఎంతైనా కష్టమైతే చిన్న రూమ్ అయిపోయింది కదా, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఈడ ఉంటా ఈడ అన్ని ఉప్పు కారం మల్లిగడ్డ అన్ని వేసి జస్ట్ ఫ్యాన్ కలుపుకోవాలి. ఏదో ఇక తిప్పలు పడాలి మన కొత్తిల్లు కట్టాలి. అట్లనే ఉంది అంటే మంచిగా ఉంటది కిచెన్ ఇదంతా గానీ ఉబ్బరిస్తుంది అంతే. ఇప్పుడే జర్ర అయిపోయింది, సమ్మర్ కూడా అయిపోయింది కదా, చలికాలం. ఓ నిన్న రాత్రి ఎట్లా ఉనికింది చలి చలి అని. అట్లయితే మీ పని కూడా మళ్ళా చలికాలం కిటికీ కూడా చేయలేదు మీరు, అట్లుంటుంది సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కువ ఉంటది, ఊర్లో చాలా ఎక్కువ ఉంటది ఎందుకంటే పక్కన పొలాలు కదా, చల్లగా వస్తుంటది, చెట్లు ఉంటాయి, అన్ని ఎక్కువనే ఉంటాయి ఈడ. అవును, సీజన్ బట్టి అన్ని ప్రతి ఒక్క సీజన్ తట్టుకోవాలి. కానీ ఇప్పుడే ఏమంటారు వర్షాకాలం కొంచెం తొందరగా వచ్చింది. నెక్స్ట్ మంత్ రావాల్సింది. ఏమో 3 days ఉన్నాయట, మరి 3 days పడ్డా అనుకో మళ్ళీ వస్తుందో రావు తెలియదు. వస్తే నా మంచిదే, కానీ ఇది చెడగొట్టం వాళ్ళు అంటారు. మనకి ఒరి కూడా పోయలేదు, ఒరి వచ్చిన పరిస్థితి మాకు ఘోరంగా అయింది. ఎండ పెట్టడానికి ఒడ్లన్నీ రోడ్ల మీద పోస్తారు, రోడ్ల మీద బండ దొరకలేదు, రోడ్ల మీద పోస్తేనేమో వరదకు మొత్తం కొట్టుకుపోతున్నాయి. మళ్ళా బండ్ల మీద పోయేటోళ్ళకి యాక్సిడెంట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. మన ఊరిలోనే అయింది మొన్న. ఇది ఆల్మోస్ట్ ఇది రాత్రి కూర వేడి చేస్తున్నారు, పొద్దున కూర కాకరకాయ కూర అయితే వండుతురు. కానీ మా జ్యోతి ఏం చేస్తుంది తెలుసా, వంట కాకముందు పొద్దున్నేమో టిఫిన్ కాకముందుకే చాయ్ తాగింది మేము టిఫిన్ తినేటప్పుడు. ఇప్పుడు వంట అయ్యేటప్పటికి అన్నం తింటుంది. ఏమన్నామో తెలుసా, కానమనంలో ఉల్లిగడ్డలు వేసుకొని కర్ర తింటుంది. గట్లా నువ్వు తింటే ఆడు వాను కూడా తిరుగుతుంది. మరి పిల్లలు ఏమనుకుంటుంది, పిల్లలు ఉన్నప్పుడు అందరితో ఫాలో కావాలా వద్దా? కావాలి కానీ కారం అన్నం మీరు తినొద్దు కదా. మరి నువ్వు తింటే మరి వాళ్ళు కూడా తింటారు, ఎవరైనా కదా. ఇప్పుడు నువ్వు తింటే నాకు ఊరిలో వచ్చేటి అట్లా ఏది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సరేనా. ఆకలి అవుతుందంటే పొద్దుగల మాతో టిఫిన్ తింటే నువ్వు కూడా మా కూడా అన్నం తింటుంది కదా జ్యోతి. ఎంత తిన్నారా నీకు ఆకలి ఆకపోతున్నాయి కదా, వాను కూడా కావాలి చూసినావా, అట్లా ఉంటుంది.
ఏదైనా కానీ 10 మందితో కలుసుకుని పోతేనే పని మంచిగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. తిను, ఆకలి అవుతుంది కదా, నేనేమంటలేదు, తిను. కానీ నెక్స్ట్ టైం నుంచి అరే వంట అవుతుంది సరేనా, వంట అయినా తినాలి. తిను తినిపో, నన్ను కూడా తినరు ఒక్కొక్క బుక్క. అయిపోయింది, ఇంకా టైం పడుతుంది శీర్ష వంటకి. అవుతుందా? తిందాం మరి. అయినా టైం కూడా నాకు ఆకలి కూడా ఏమవుతలేదు మరి. 11:40 ఒకటైనా తిందాం మనం, సరేనా? సరే తిందాం. అరే వీడు చూడరా, ఎక్కువ ఇందాక ఎక్కుతుండు జారుతుండు. ఎక్కువ రివర్స్ పడితే కష్టం మనం అలా. రే జాగ్రత్త పోతాడు అంతే. అంతేనా? రివర్స్ జారు. ఆడుకో బయట, ఆడుకో. అదైతే ఆడుకుంటే ఏం కాదు. సప్న అరే ఏమైంది? తొండ దిగింది సప్నకి ఇప్పుడు. ఏ గడికి ఇప్పుడు మంచిగా సప్న మంచిగా అయింది. సో నిన్న మొన్న వచ్చేసి ఆమెకు హెల్త్ బాగా, అదే ఇప్పుడు దిగిపోయింది. ఇప్పుడు హెల్త్ మంచిగా అవుతుంది, ఏం కాదు. ఒక ఇంజక్షన్ వేసుకుందంటే సెట్ అయిపోతుంది. అంటే ప్రతి నెల ఒకసారి అట్లా వచ్చిపోతుంది అన్నట్టు. అది ఏముందో తొండ దిగిపోయాలి, అట్లా రాకుండా. ఏమైతుంది చెప్పు నీకు అప్పుడప్పుడు? నాకేం కాదు. మరి ఇది ఎట్లా అవుతావు? ఏం కాదు నాకు, నేను మంచిగానే ఉన్నాను. మరి నిజం చెప్పరా? ఇప్పుడు సెట్ అయింది అది. పొద్దుగాల ఎంత పక్క ఉండే, ఇప్పుడు దొడ్డ కదా. అంతే సింపుల్. ఒకటేసారి బెలూన్ ఊదితే దొడ్డుగా అయ్యి గాలి దిగగానే బక్క ఇట్లా అవుతుందో సేమ్ అట్లే జర ఉప్పగిన మనకేమో గురించి కలకలలాడుతుంది. ఇక నువ్వు ఇట్లా అట్లా అన్నాం అనుకో, ఇక ముఖం ఇట్లా అవుతుంది, దల్లిగా అవుతుంది. అట్లా ఏం లేదు. సో ఎనీవే ఇక తప్పదు కాబట్టి అనుభవించుకోవాల్సిందే, భరించుకోవాల్సిందే. అడు చూడరయ్యి జాగ్రత్త, ఇంకా మంచిగా జారుతుండు. కిరాంచమ్ములో రాయిలో కట్టుకొడుతున్నావు పోమా. సో మాకు చిన్న షూటింగ్ ఉంది, మేము బయటకు వచ్చేస్తాం. ఓకే రైటా? తిన్నాను. రైట్. జాగ్రత్త శీర్ష, అది జారుతున్నాడు. ఉల్టా పోతుంది చూడు, అందరు అట్లకించి వస్తే నేను రివర్స్ పోతున్నాను చూడు. ఎట్లా వేస్తుంది చూడు, అడుగులు చిన్ని చిన్ని పాదాలు. జాగ్రత్త నుంచి అది పట్టుకుంటాడు ఆడకు పోయి. రే అడ్డుపడగల ఏ అడ్డు శీర్ష చూడరా, టెక్నిక్ తోటే పట్టుకుంటుండు బావా. పట్టుకుంటుంది కానీ జారుడు అంటున్నా. అయిపోయి వాళ్ళంతా కష్టపడితే నువ్వు వృధా చేస్తావు కారా. నేను నీళ్ళు తాగి పక్కన పెట్టినా. మెషిన్ వచ్చిందట, వరికాడికి పోతున్నా. నువ్వు కూడా పోతున్నావా? అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి మన హార్వెస్టర్ మిషన్ వచ్చింది, బయటకి వచ్చింది. పప్ప పోయిండు, మన వీడియో వెళ్ళిపోయి ఫోన్ చేసింది ఇప్పుడే, తొందరగా రా అని చెప్పిండు. అయితే ఈ తాత్పత్రిలు అన్నీ తీసుకొని పోదాం. కొట్టాలి రోడ్డు మీద పోమా, బండ మీద వద్దాం. చీకటి ఎందుకన్నా మళ్ళీ రోడ్ల మీద అయితే ఇబ్బంది అవుతుంది. బండ మీద అయితే బండ కాకి తొందరగా ఆరుతాయి అన్న. రోడ్ కాక అంతకాలం రాదు, ఏం కాదు. మీ ఇష్టం జ్యోతి, వస్తుంటే రావచ్చు. అరే మీరు వస్తాను రాడేరా, కానీ ఇంతమంది పోతే ఎట్లుంటారు ఆడ. సరే నువ్వు ఇట్లా వస్తావు ఇప్పుడు, నువ్వు పిల్లలు దొరకరా, మేము బండి పోతాం. నువ్వు వచ్చినా కూడా బయటకి, నువ్వు కూడా వచ్చినావు కదా. స్ట్రైట్ మన బయటకి వెళ్ళి కొలఫరం ఉందా, కొలఫరం దగ్గరికి వెళ్ళి రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవద్దు, కాలువ తట్టిపోవద్దు, కాలువ తలకనే రావాలి. గుర్తొచ్చిందా? పందిరి ఉందా, పందిరి నుంచి లెఫ్ట్ తీసుకో. పాతది కాదు, ఇంకా ముంగడికి కాలగాడి రాజు మన గుడ సిరసర బండ పోతామా, ఆ బండ మీద పోతే బ్రిడ్జ్ వస్తుందా, ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకో అంతే. అయితే దాటిన తర్వాత కాదు, బిఫోర్ లిఫ్ట్ తీసుకో. బయటకి ఎట్లా రావాలని అడుగుతుంది. వస్తా శిరీష, వచ్చిపోయి మాడిపాలు మొత్తం అయిపోయాక అడుగుతుంది. షర్ట్ మొత్తం పోతాం పెట్టినాడ, అందరు వస్తారు. పది డోర్ పెట్టేసారు. నాయన బండి తీసుకుపోయాను. బ్యానర్ ఇరుతుందా మనం నా బ్యానర్ చూసిన, నా బ్యానర్ ఎంత ఉపయోగపడ్డది. పెద్ద మామూలకి ఇళ్ళ మామూలకి అందరికి ఉపయోగపడదు. అందుకని వరి వచ్చే ముంగట కొన్ని బ్యానర్ కొట్టించుకోవాలి మనంతరం మనం. అంటే బోనాల పండుగ శుభాకాంక్షలు అని, లేకపోతే హ్యాపీ బర్త్డే సామాన్ అని, అలాంటి బ్యానర్ కొట్టించుకోవాలి. ఒక 10 పెట్టిండ్లు ఈ వడ్ల రాశి మీద పనికి పని చేస్తారు అనమాట. కొత్తది కొంటే 1500కి ఇది ఎంతో పెద్దది వస్తుందిరా. ఇది మన కట్అవుట్ కానా, ఊర్లో వేసుకోవచ్చు, ఇంట్లో వేసుకోవచ్చు, ఎడైనా వేసుకోవచ్చు. పబ్లిసిటీ కూడా మనది. అరే బ్యానర్ వద్దంటే అరే పలానా స్వామి బాయ్ అంటే అయిపోయి అట్లా వెళ్తురా. ఇప్పుడు 2 బండ్లు ఉన్నాయి.
ఒక బండి తీసుకోండి పప్ప. అందరం పోతాం. ఈ బండి ఎంతమంది పడతారు? వద్దే పిల్లలు వద్ద పిల్లలు మొత్తం ఈ బండి వేసుకో. ఇక్కడ చిన్న అరే నువ్వు కూడా వస్తారు గిడేడు ఉంది ప్లేస్. సరిపోతుంది. ఆడు వస్తాడు. వద్దు వాడు ఇన్న ఉన్నాడు. ఏ వద్దు అవసరమే లేదు ఇంత ఆడు పొద్దున అడుగుతాడు బయకడికి వస్తా అని. బండి బయటకు పోతే రాడు. నన్ను అడుగుతూనే ఉంటాడు. సార్ లక్కీగా దొరికింది అప్ప. మరి అయితే పిల్లలు మొత్తం ఈ బండి మీద ఎక్కించుకో. ఆ బండి మీద నేను చిరిసే జ్యోతి వస్తాను. జ్యోతి అవసరం లేదు. జ్యోతి వద్దు. జ్యోతి వస్తలే అసలు చెప్పిందే జ్యోతి వస్తా అని. మా బాబు అయితే మంచిగా నీడకు పెట్టిన ఈ షెడ్ గణేష్ షెడ్. అయితే గణేష్ షెడ్ కాలు ఉందని చెప్పేసి నేను రాజు ఇద్దరం అయితే కారు ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఇక మనకు బల్ల సెట్ కాలే కాబట్టి బల్ల ఇంటికనే పెట్టేసి మళ్ళీ కారు ఇస్తున్నాం. అందరు కారునే పోతున్నాం మేము. కూర్చోరా వెనక కూర్చోపో. అరే ఇది గిట్టేది పోతున్నావురా? అటకని రాపో. అటు సైడ్ కూర్చో. లాక్ నేను తీసుకోపో. ఏడికైనా ఇంత నిమ్మలంగా వస్తారా? నాకు అర్థం కాదు. మరి తొందర ఎక్కువ అన్న అప్పుడే పోయి బండకాడికి. అరే లాక్ ది రచన లాక్ ది. సీట్ కవర్ తెల్ల ఉన్నాయి చూడు జాగ్రత్త మాస కొట్టకుండా. మరి మనమే రుబ్బాల మళ్ళా వీట్లను తెలుసా? ఎక్కిరా బుడ్డోడు ఎక్కిందా? నాన్న పాప బైక్ మీద పోయిందా? రైట్ మనం మళ్ళీ మొక్కలు ఎడదంపిరు మళ్ళా అందుకని లేట్ అయిందా? నాకు తెలుసు మీరు బయటకి వెళ్తే ఏదో పని చేస్తారని. చూద్దాం రిటర్న్ లో చూద్దాం. మా చెమటలుగా ఆడుతున్నాయి అప్పుడే నాకు.